మనకు తెలుసు 2016లో కేరళ ప్రభుత్వం అప్పట్లో ఫ్యాట్ ట్యాక్స్ అని తీసుకొచ్చిందనమాట. ఏదైతే ఫ్యాటీ ఈ జంక్ ఫుడ్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ ట్యాక్స్ అనమాట. తర్వాత అదే సంవత్సరం బీహార్లో సమోసా ట్యాక్స్ అని వచ్చిందనమాట. అది కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత కలిసిపోయింది. అండ్ యూరోపియన్ యూనియన్లో చాలా దేశాల్లో స్కూల్స్ చుట్టుపక్కల జంక్ ఫుడ్ అమ్మకుండా, అంటే దాదాపు స్కూల్స్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ పాటు జంక్ ఫుడ్స్ అమ్మకుండా అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి అక్కడ జంక్ ఫుడ్స్ కానీ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ ఎక్కువ అందుబాటులో ఉండకుండా చూడటం అనమాట. మెక్సికోలో కూడా ఇలాంటి ట్యాక్స్ ఒకటి వచ్చింది, సోడా ట్యాక్స్ అని. దీనివల్ల అక్కడ ప్రజలు కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగటం చాలా తగ్గించారనమాట. మనకు తెలుసు ఏరేటెడ్ డ్రింక్స్ లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ మనం తీసుకునే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ దాంతోపాటు ఫ్రూట్ బేస్డ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా. అంతేకాదు క్యాఫినేటెడ్ డ్రింక్స్ అనమాట. ఏదైతే కెఫీన్ కలిసి ఉండే ప్యాకేజ్ డ్రింక్స్ ఉంటాయో వాటితో పాటు రెడ్ బుల్ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, వీటన్నిటిని సిన్ గూడ్స్ అని చెప్తున్నారు. సిన్ గూడ్స్ అంటే ఏదైతే సమాజానికి లేదా ఆరోగ్యానికి హానికరమో వాటినే సిన్ గూడ్స్ అంటాం అనమాట. ఆల్కహాల్, టొబాకో, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఫుడ్ ప్రోడక్ట్స్, ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ షుగర్ కానీ ఫ్యాట్ కంటెంట్ ఉంటాయో వాటన్నిటిని సిన్ గూడ్స్ అంటాం అనమాట. మనకి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల ఆరోగ్యం పాడే ప్రమాదం ఉంది కాబట్టి వీటిపైన ట్యాక్సులు పెంచేసి ఆ కూల్ డ్రింక్స్ తాగడానికి తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనమాట. ముఖ్యంగా ఈ ఫ్యాట్ ఫుడ్స్ వల్ల, కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల డయాబెటీస్, హై బీపీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనమాట. డయాబెటీస్ కావచ్చు, హై బీపీ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా సైలెంట్ ఎపిడమిక్స్ అంటున్నారనమాట. ఇవన్నీ కూడా షుగర్స్, ఫ్యాట్స్, సాల్ట్స్ వల్ల వస్తున్నాయి. న్యూరాలజీ అనే జర్నల్ చేసిన సర్వేలో కొన్ని రకాల ఏరేటెడ్ డ్రింక్స్ లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మన బ్రెయిన్ ఏజ్ కూడా, అంటే అవసరమైన దానికంటే దాని ఏజ్ పెరిగిపోద్దంట, వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుందంట. మనకు తెలియకుండా ఈ ఏరేటెడ్ డ్రింక్స్ లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ ద్వారా మనం చాలా కన్జ్యూమ్ చేస్తాం షుగర్స్ అనమాట.